ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 1న ఎగువ నుంచి వచ్చి గేట్లను ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. అక్కడ చిక్కుకున్న బోట్లను భారీ క్రెయిన్ ను తీసుకువచ్చి తొలగిస్తున్నారు. అటు బోట్లు ఢీకొన్న ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తోంది. ఇప్పటికే దీన్ని అనుమానం కోణంలో భావించిన ఇరిగేషన్ అధికారులు కేసు కూడా నమోదు చేయడం, ఇద్దరు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి బోట్లు ఏదైతే గేట్లు తాకి ఉన్నాయో వాటి తొలగించే ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా భారీగా 2 క్రేన్ల సాయంతో ఈ గేట్లు తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే దాదాపు ఒక్కొక్క బోటు కూడా 40 టన్నుల బరువు ఉన్న నేపథ్యంలో వాటి బయట తీసేందుకు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతో బోట్లో నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉండడంతో మరోగా అదనంగా ఇంకా బరువు ఎక్కువ ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో అధికారులు ఇరిగేషన్ సంబంధించిన నిపుణులు కూడా దీన్ని తొలగించేందుకు బోటును తీసుకేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. బోటుకు సంబంధించి అటు ఇటు లంగర్లు క్రేన్ తాళ్లు కూడా వేశారు. అయితే పైకి లేపేందుకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం బోట్లో సగం భాగం ఒకవైపు మొత్తం ఒరిగిపోయి ఉన్న నేపథ్యంలో ఆ నీళ్ళ ఫ్లోటింగ్ ఉంటే మొత్తం నీళ్ళు ఉన్న నేపథ్యంలో అది ఉండాల్సిన రెట్టింపు బరువు ఉంది. దీంతో 2 క్రేన్ల సాయంతో పైకి లాగేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ పట్టు కుదరని పరిస్థితి, పైకి లెగిసేందుకు కూడా వీలు కాని పోవడంతో తరచూ కూడా ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. దీంతో ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏం చేయాలనే అంశంపై కూడా ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రేన్లకు సంబంధించి అదనంగా మరో భారీ క్రేన్లు తీసుకురావడమా లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం లోపల నీళ్లు మొత్తం కూడా తోడి పడవని స్ట్రైట్గా నిలబెట్టిది ఇక్కడ నుంచి పెద్ద రోపుల ద్వారా ఘాట్లోకి లాక్కెళ్ళడం ఒక మార్గం చూస్తున్నారు. మరోవైపు పడవని ఇప్పుడు ప్రస్తుతం గేటుకి అడ్డంగా ఉంది. దాన్ని నిలువుగా మార్చి మొత్తం నీళ్లు మొత్తం తోడిన తర్వాత నిలువుగా మార్చి ఆ ఎంటీ పడవని మొత్తం గేటు మొత్తం కూడా పైకెత్తి కిందకి వదిలేయటమా అనే మార్గం కూడా ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే లోపల బోటులో నీళ్లు భారీగా ఉండటం, క్రేన్ల సాయంతో పైకి లేకపోవడంతో తాత్కాలికంగా పనులు అయితే ఆపారు. మరో మార్గం గురించి ఉన్నతాధికారులతో కూడా చర్చిస్తున్నట్టు కూడా చెప్తా ఉంది. దీనికన్నా కూడా భారీ యంత్రాన్ని తీసుకువచ్చి పైకి లాగే చర్యలు చేపట్టాలని కూడా భావిస్తూ ఉన్నారు. అది దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం లోపు దీని నిపుణులు కూడా పిలిపించి అవసరమైతే వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ కార్యాచరణ చేపట్టాలని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే ఈ రోజుకైతే ఈ మొత్తం కార్యక్రమం పూర్తయ్యే అవకాశం కనిపించలేదు. ఒకవేళ లాగిన కూడా ఒక బోటు మాత్రమే పైకి తీసే అవకాశం ఉంటుంది. మిగిలిన 3 బోట్లకు సంబంధించి కూడా రేపు ప్రక్రియ యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఏదైనా కూడా ఈ మొత్తం ప్రక్రియ మొత్తం అక్కడ ఉన్న 4 బోట్లు కూడా బయట తీసేందుకు రేపు వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా బోటు మొత్తం కూడా నీళ్లు ఉండటమే ప్రధాన కారణం. అవి మొత్తం తోడి వాటిని బయటికి లాక్కురావడం, ఘాట్లోకి తీసుకెళ్లి అక్కడ ఉంచేయడం అనే అంశాలపై కూడా ప్రస్తుతం సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే కార్యాచరణలో దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.